దేవుని బిడ్డలారా చూడండి, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి కొందరి జీవితాలు ఏదైనా ఇంట్లో ఏదైనా శుభకార్యమో లేకపోతే గృహప్రవేశం ఏదైనా చేయాలంటే మాత్రము ఎవరో చెప్పినటువంటి మాట వింటాం, కానీ యేసయ్య చెప్పిన మాట మాత్రం మనం వినం. యేసయ్య చెప్పిన మాటను మాత్రం మనం వినలేకపోతున్నాం. ఒక అన్యుడు చెప్పిన మాటను మాత్రము తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉంటాం. అది ఇక్కడ కాదు అక్కడ ఉండాలంటే మాత్రము అది ఎంతటిదైనా సరే పడగొట్టడానికి వెనక ముందు ఆలోచన లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెబితేనే నువ్వు అంతగా పరిగెడుతూ ఉంటే, సాక్షాత్తు నీ కోసము పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి నీ కొరకు నీతో ఉండడానికి, నీతో నివాసం ఉండడానికి దిగొచ్చిన దేవుని మాట వింటే ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచన చేశాను. కానీ మనకు